సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన వికృత చేష్టలతో అప్రమత్తమైన తెలంగాణ వైద్యాధికారులు హైదరాబాద్ లోని ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 35 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఒక్కో టీమ్ కి 5 సెంటర్లు అప్పగించగా ఆయా బృందాలు వారికి కేటాయించిన ఏరియాల్లోని ఫెర్టిలిటీ సెంటర్స్ లో తనిఖీలు చేస్తున్నారు. అలా తనిఖీలు చేసిన తర్వాత ఆ బృందం ఆన్లైన్ ఆఫ్లైన్ లో రిపోర్టులు సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పటికే తనిఖీలు పూర్తయిన బృందాలు తమ రిపోర్టులను సబ్మిట్ చేస్తున్నారు. ఇక సృష్టి ఫెర్టిలిటీ ఇష్యూకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, సృష్టి చేసిన మోసాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించిన వ్యవహారాలపై ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో గడిచిన కొద్ది రోజులుగా సృష్టి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇక ఈ తరహా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ నిబంధనలకి పాటించి పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసి, ఎందుకంటే సృష్టి మోసాలు ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో ఒక్కొక్కటి వెలుగు చూసిన నేపథ్యం. ఇంకా ఈ తరహా కేవలం బోర్డు పెట్టుకొని లోపల వేరే కార్యకలాపాలు చేస్తున్నా కానీ వైద్యారోగ్య శాఖ పట్టించుకోకపోవడంతో అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక సృష్టికి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ బ్రాంచ్కి సంబంధించి కూడా కేవలం బయట బోర్డు ఉన్నా కానీ లోపల వేరే కార్యకలాపాలు చేస్తున్నా కానీ స్థానిక వైద్యారోగ్య శాఖ అధికారుల దృష్టి సారించకపోవడం, అందులో జరుగుతున్న వికృత శేషలకు సంబంధించి కూడా కనీసం సమాచారం లేకపోవడం, ఈ తరహా సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువడిన నేపథ్యంలో ఆలస్యంగా ఇటు వైద్యారోగ్య శాఖ మేలుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్నటి నుంచి ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, ఐవీఎఫ్, ఐవీఐ వంటి నిబంధనల ప్రకారం చేస్తున్న సెంటర్స్ ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా నిన్న హైదరాబాద్లోని పలు ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించి కూడా తనిఖీలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్లోని వైద్యారోగ్య శాఖ అధికారులకే ఇన్ని ఫెసిలిటీ సెంటర్స్ ఉన్నాయని కూడా కొంత సమాచారం తెలిసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి బయట ఒకటి లోపల ఒకటి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లోనే కూడా చాలా ఫెసిలిటీ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ గుర్తించినట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా 33 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్లో చాలా ఏరియాల్లో కూడా తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. చాలా సెంటర్స్, టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించి కూడా నిబంధనలు పాటించినట్టు తెలుస్తుంది. పైకోటి లోపలికి కార్యక్రమాలు చేసినట్టు తెలుస్తుంది. ఇక సృష్టి చేసిన అరాచకాలు బయటపడిన నేపథ్యంలో ఐవీఎఫ్, ఐవీఐ తరహాలో కూడా సరోగసి పేరుతో కూడా ఇటు చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడడం సంచలనంగా మారిన నేపథ్యంలో వాస్తవానికి ఇటు వైద్యారోగ్యకు సంబంధించిన రికార్డుల్లో నిజానికి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, నిజంగా ఇవన్నీ ఆ నిబంధనల మేరకు పనిచే, ఎందుకంటే సరోగస్ అనేది భారతదేశంలో బ్యాన్డ్గా ఉంది. కేవలం ఐవీఎఫ్, అదేవిధంగా ఐవీయూ వంటి వాటిని మాత్రమే చేసేందుకు అనుమతి, అది కూడా దంపతుల అంగీకారం చేసుకొని అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన గర్భంలోనే కూడా పిండాన్ని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఆ తరహా కాకుండా చాలామంది సరోగసి, అద్దె గర్భంతో ఇతర రాష్ట్రాల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సరోగసి పేరుతో కూడా చూపించి వారికి తక్కువ మొత్తంలో వాళ్ళకి డబ్బులు చెల్లించి తర్వాత కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టుగా వెలుగు చూసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కమిటీ ఎన్ని సోదాలు చేసింది ఏంటన్నది కూడా రేపు సాయంత్రానికి ఒక లెక్క వచ్చే అవకాశం అయితే ఉంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.